ఒక్కొక్క రంగం సుదీర్ఘకాలం పాటు అలా వెనకబడి ఉన్నటువంటి వాటిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం శరవేగంగా నడుస్తుంది. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మనంతా సర్వీసెస్ సెక్టార్ కంట్రీ కింద తయారైపోయింది. ఇంతకుముందు ఐటీ ఈ వ్యవహారాల చుట్టూతూనే ఉంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మేజర్గా తీసుకున్నటువంటి చైనా నెంబర్ 1గా ఉండటం, అలాంటి మరికొన్ని దేశాలు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటే మనకి ఇక్కడ కూడా బిలో ఇంటర్మీడియట్ వాళ్ళకి పనికొచ్చేటటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగేటటువంటి ప్లస్ అంతర్జాతీయంగా డాలర్స్ సంపాదించగలిగేటటువంటిది అదే. ఇప్పుడు దాంట్లో చేసినటువంటి మోడీ సర్కార్ ప్రయత్నం ఫలించింది. టోటల్గా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ వరల్డ్ లిస్ట్, ఇది మళ్ళీ మనం ఏదో వేగ్గా చెప్పేటటువంటిది కాదు. తాజాగా సౌత్ కొరియాని దాటి 5వ స్థానానికి మనం ఎగబాకాం. ఇప్పటికి కూడా హయ్యెస్ట్ ఉన్నటువంటిది ఏదైతే మిలియన్స్లో చూస్తే 4,46,58,781 కోట్లతో చైనా నెంబర్ 1గా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. 2వ స్థానంలో అమెరికా ఉంది 24,97,131,000 కోట్లతో. 3వ స్థానంలో జర్మనీ ఉంది 88,44,926 కోట్లతో. 4వ స్థానంలో జపాన్ ఉంది 8,18,397 కోట్లతో. ఇండియా 4,55,766 కోట్ల మ్యానుఫ్యాక్చరింగ్తో ఇప్పుడు 5వ స్థానానికి ఎగబాకింది. అంతకుముందు ఆ స్థానంలో ఉన్నటువంటి సౌత్ కొరియా 6వ స్థానానికి వెళ్ళింది 4,16,389 కోట్లతో. ఆ తర్వాత స్థానాల్లో మెక్సికో, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్, యూకే, ఇండోనేషియా, రష్యా, టర్కీ, ఐర్లాండ్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఏంటంటే ఇందులో ఉన్నటువంటిది చైనా అయితే చైనాకి మనకి చాలా తేడా ఉంది. చాలా దూరం పోవాలి చైనా దగ్గరికి మనం పోవాలంటే. ముందు జర్మనీ దగ్గరికి వెళ్ళాలన్నా చాలా దూరం ఉంది, జపాన్ దగ్గరికి వెళ్ళాలన్నా చాలా దూరం ఉంది. బట్ దూరానికి పరుగు అన్నటువంటిది ఆరంభించాం. అందులో 5వ మెట్టు దాకా వెళ్ళాం. ఇంకా 4 మెట్లు ఎక్కడం చాలా ప్రయాసతో కూడింది, సాధించాల్సిన అంశం.